ఇవాళ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మరి స్థానిక ఎంపీ పెద్దలు రఘునందన్ రావు గారికి, అదేవిధంగా స్థానిక జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి, ఆర్డీఓ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, స్థానిక డిఈఓ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నేను గెలవగానే ఒకటే విషయం చెప్పిన, మనకు రెండు ముఖ్యమైనవి, ఒకటి విద్య, ఒకటి వైద్యం. మరి విద్యా వైద్యంలో భాగంగా మరి గత 10 ఏళ్ళు మనకు మాయమాటలు మోసపు మాటలు చెప్పడం జరిగింది. మెడికల్ కాలేజ్ అంటారు, కొబ్బరికాయలు కొట్టాలా, ఆగమైపోవాలా, మళ్ళీ కనిపించరు. అట్లాంటిది మరి మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, మీ బిడ్డని మీరు ఎమ్మెల్యే గెలిపించుకున్నాక బ్రహ్మాండంగా ఇవాళ మెడికల్ కాలేజ్ తెరుచుకొని బ్రహ్మాండంగా ఇవాళ డాక్టర్లు చదివి బయటకు వస్తున్న పరిస్థితి, అంటే మన కళ్ళ ముందే ఇవాళ అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. అదే కాదు, మరి నేను గెలిచిన వెంటనే అన్ని స్కూళ్ళకు పోవడం జరిగింది. అన్ని స్కూళ్ళకు పోతే కనీసం మన ఆడపిల్లలకు బాత్రూమ్లు లేని పరిస్థితి. అట్లాంటిది ఇవాళ ప్రతి స్కూల్లో కూడా ఇవాళ బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి దాంట్లో భాగంగా మరి ఇవాళ 11 కోట్లతోటి బ్రహ్మాండంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఒకటి కరీంనగర్కి, ఒకటి మెదక్కి మనకి ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాదు, బ్రహ్మాండంగా మరి విద్యను వైద్యను మెరుగుపరిచే విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మెదక్ నియోజకవర్గాన్ని ముందుంచే విధంగా మరి నేను పనిచేస్తా అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మాటిస్తూ, మరి అదేవిధంగా ఇంతకుముందు గౌరవ ఎంపీ గారు చెప్పినట్టు మరి పనులు వేగవంతంగా ముందుకు తీసుకుపోతూ నాణ్యతలో ఎక్కడ కూడా మరి మనం తక్కువ కాకుండా మరి చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మరి మీకు ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నా ముందున్నటువంటి మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, గౌరవ ఎంపీ గారికి, కలెక్టర్ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.